అత్తాకోడళ్ల గొడవ రహస్యం. అప్పారావుగారు, మీకు తెలియదా? ఆ పూలదండ అటుకాదు ఇటు వస్తేనే ఈ దేవతా విగ్రహానికి అందం. అలాగే శారదా, రెండూ అందంగానే ఉన్నాయి. లావణ్య ఎంతో కష్టపడి కట్టింది గదా, ఎక్కడ పెట్టినా బాగుంటుంది. చూశారా మావయ్యగారు, అత్తయ్యకు నేనేది చేసినా నచ్చదు. దానికి ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. నేను వంక పెట్టానా? పద్ధతి చెప్పాను. పద్ధతి ప్రకారం చేస్తేనే ఏ పనైనా రాణిస్తుంది. సరే సరే, ఇద్దరూ శాంతించండి. పండుగ రోజు అనవసరమైన మాటలెందుకు? నేను ఒక ముఖ్యమైన పనిమీద పక్క ఊరు వెళ్ళాలి. సాయంత్రానికి తిరిగొస్తాను. ఇప్పుడేనా మామయ్యగారు వెళ్లేది? ఈరోజు ఇంట్లో పెద్ద పూజుంది కదా. అవునండి, మీరు లేకుండా ఎలా? ఈ పూజకు మీరుండటం చాలా ముఖ్యం. తప్పదు శారదా, అత్యవసరం. మీరిద్దరూ ఉన్నారు గదా. శాస్త్రిగారు చెప్పినట్లు అన్నీ జాగ్రత్తగా చెయ్యండి. నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అప్పారావు అలా చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్లిన వెంటనే పూజారి శాస్త్రిగారు చేతిలో పంచాంగంతో ఇంట్లో కడుగుపెట్టారు. అమ్మా శారదగారు, అన్నీ సిద్ధం చేశారా? ఈరోజు చేసే వ్రతం చాలా శక్తివంతమైనది. ఏమాత్రం లోపం జరిగినా సంవత్సరం పాటు దాని ప్రభావం ఉంటుంది. అయ్యో, భయపెట్టకండి శాస్త్రిగారు. అన్నీ మీరే దగ్గరుండి చేయించాలి. ఈ లావణ్యకు ఇంకా పద్ధతులు పూర్తిగా తెలియవు. అత్తయ్య, నేనన్నీ సరిగ్గానే చేస్తాను. మీరు అనవసరంగా కంగారు పడకండి. కంగారు కాదమ్మా, ఇది జాగ్రత్త. ఈ వ్రతానికి నైవేద్యం చేసేటప్పుడు కూడా చాలా నియమాలు పాటించాలి. ఒక్క పొరపాటు జరిగినా దానికి ప్రాయశ్చిత్తం లేదు. శాస్త్రిగారి మాటలు విని శారద, లావణ్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పారావు లేని లోటు అప్పుడే వారికి తెలియడం మొదలైంది. లావణ్య, ఆ పప్పును తిరగలిమీద మెత్తగా రుబ్బాలి. వ్రతానికి మిక్సీలాంటివి వాడకూడదు. అది అపచారం. అత్తయ్య, తిరగలిమీద రుబ్బితే చాలా సమయం పడుతుంది. మిక్సీలో అయితే 5 నిమిషాల్లో అయిపోతుంది. దేవుడు మన భక్తిని చూస్తాడు కాని మనం ఏ పరికరం వాడామో చూడరు కదా. నీతో వాదన అనవసరం. నేను చెప్పింది చెయ్యి. మన పెద్దలు ఏది చేసినా దానికో అర్థం ఉంటుంది. నీ ఆధునికపు తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకు. అబ్బా, ఈ అత్తయ్యతో ఇదే సమస్య. ప్రతిదానికి పాతకాలం పద్ధతులే అంటారు. సమయం వృధా తప్ప ఏముందిందులో? శారద పూజా సామాగ్రి సర్దడానికి బయటకు వెళ్ళింది. ఇదే అదనుగా లావణ్య పప్పును మిక్సీ జార్లో వేసి బటన్ నొక్కింది. చూద్దాం, 5 నిమిషాల్లో పని పూర్తి చేసి అత్తయ్యను ఆశ్చర్యపరుస్తాను. మిక్సీ పెద్ద శబ్దంతో తిరగడం మొదలైంది. ఒక్కసారిగా ఒక పెద్ద టప్ అనే శబ్దంతో పాటు ఇంట్లో లైట్లన్నీ ఆగిపోయాయి. వంటగది మొత్తం చిమ్మచీపటి అలుముకుంది. అయ్యయ్యో, ఏమైంది లావణ్య? ఆ శబ్దమేంటి? కరెంటు పోయిందా? ఏమీ లేదు అత్తయ్యా, ఏదో చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యుంటుంది. కంగారు పడకండి. నా మాట వినకుండా మిక్సీ వేశావు కదూ? చూశావా నీ పని ఎంత దూరం వచ్చిందో? ఇప్పుడు పూజ ఎలా చేస్తాం? అంతా నాశనం చేశావ్. నేనేం కావాలని చెయ్యలేదత్తయ్యా. పాత వైరింగ్ వల్ల ఇలా అయ్యిందేమో. దానికి నన్ను నిందించడం సరికాదు. చీకటిలో ఒకరినొకరు నిందించుకుంటూ వారిద్దరూ నిలబెడ్డారు. శారదింట్లోంచి వచ్చిన పెద్ద శబ్దం, అరుపులు పొరుగింటి పంకజం చెవిన పడ్డాయి. ఆమె వెంటనే తన ఇంటి ముందు అరుగుమీద కూర్చొని అటుగా వెళుతున్న కమలతో మాటలు కలిపింది. అమ్మో, శారదగారింట్లో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. ఆ టప్మన్న శబ్దమేంటో? ఏమైనా విసిరికొట్టుకున్నారా ఏంటి? కమలా, విన్నావా? శారదగారింట్లో పెద్ద గొడవ జరుగుతోంది. అత్తాకోడళ్ళు కొట్టుకుంటున్నట్టున్నారు. అయ్యో, నిజమా పంకజం? లావణ్య చాలా మంచి పిల్లలా కనిపిస్తుంది కదా. అలా చేస్తుందా? అదేగా మాయా. కనిపించేవన్నీ నిజాలు కావు. అప్పారావుగారింట్లో లేరని చూసి అత్తగారిని ఎలా హింసిస్తోందో చూడు. పాపం శారదగారు ఎంత బాధపడుతున్నారో. అవున్లే, ఈ కాలం కోడళ్లను నమ్మడానికి లేదు. పాపం శారదగారు చాలా మంచి మనిషి.
నేను తర్వాత పూర్తి వివరాలు కనుక్కుని నీకు చెబుతాన్లే, నువ్వెళ్ళు. కమల వెళ్ళిపోయాక కూడా పంకజం అక్కడే కూర్చొని లోపల ఏం జరుగుతుందా అని చెవులు రిక్కించి వినసాగింది. కొవ్వొత్తి వెలుగులో శారదా, లావణ్య కూర్చున్నారు. బయట పంకజం మాటలు వారి చెవిన పడుతున్నాయి. బిన్నావా, నీ వల్ల ఎంత పరువు పోతోందో? ఇప్పుడు ఊరంతా ఇదే చెప్పుకుంటారు. నోరు అదుపులో పెట్టుకోలేని ఈ పంకజం ఒకటి. గొడవ మొదలుపెట్టింది మీరు, ఇప్పుడు నింద నామీదా? అయినా ఆవిడ నోటికి అడ్డూ అదుపు ఉండదు. మనం ఏం చేసినా ఏదో ఒకటి కల్పిస్తుంది. ఇక చాలు నీ వాదన. కరెంటు వచ్చే వరకు ఇక్కడే మౌనంగా కూర్చో. నీతో మాట్లాడటమే నా తప్పు. అయ్యో దేవుడా, ఈరోజు పూజ ప్రశాంతంగా గడిచేలా లేదు. మామయ్యగారుంటే ఎంత బాగుండేది. అప్పారావుగారుంటే ఈ పంకజం ఇలా వాగడానికి ధైర్యం చేసేది కాదు. అంతా నా కర్మ. ఒకరిపై ఒకరికి కోపం ఉన్నా బయటపడుతున్న పరువు గురించి ఇద్దరూ ఒకేలా చింతిస్తూ మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపటికి కరెంటు వచ్చింది. ఇద్దరూ మళ్లీ వంటగదిలోకి వచ్చి నైవేద్యం పనులు మొదలుపెట్టారు. ఆ ప్రసాదంలో వేయడానికి పవిత్ర తులసి ఆకులు తీసుకురా. అన్నీ నేనే గుర్తుచెయ్యాలా? నీకు ఏ బాధ్యత లేదా? తెలుసత్తయ్యా, నేన్ తీసుకువస్తాను. మీరు ప్రతీదానికి అలా విసుక్కోకండి. నాకు పనులమీద శ్రద్ధ ఉంది. లావణ్య తులసి ఆకులను కడిగి ఒక చిన్న గిన్నెలో పెట్టింది. శారద ప్రసాదం కలుపుతూ వెనక్కి తిరిగింది. అది కాదు, ఇలా ఏమాత్రం పద్ధతి లేకుండా చేస్తున్నావు. ఆకులు అలా వెయ్యకూడదు. వాటిని చేతితో నలిపివెయ్యాలి. నాకు తెలుసత్తయ్యా, కాని మీ పద్ధతిలో అంత వేగం రాదు కదా. ఇలా చేస్తేనే సువాసన బాగా వస్తుంది. ఇద్దరూ గిన్నె కోసం ఒకేసారి చెయ్యి చాచారు. ఆ తోపులాటలో గిన్నె కిందపడి పవిత్రమైన తులసి ఆకులు నేలపాలయ్యాయి. అయ్యయ్యయ్యా! అయ్యయ్యో! చూసావా నీ ఆత్రం? ఇప్పుడు పూజకు తులసి ఎలా? పెరట్లో ఉన్న చెట్టుకు ఉదయం కోసినవి సరిపోవు. నేను కాదు, మీరే నా చేతిని పక్కకు తోశారు. ఎప్పుడూ నాదే తప్పు అంటారు. ఇద్దరూ ఒకర్నొకరు నిందించుకుంటూ నిలబడ్డారు. సమయం గడిచిపోతోంది. వారి మధ్య దూరం పెరుగుతోంది. ఏదోలా మిగిలిన తులసితో సర్దుబాటు చేసి పూజ మొదలుపెట్టారు. శాస్త్రిగారు మంత్రాలు చదువుతున్నారు. అమ్మా, ఇప్పుడు వ్రతంలో ముఖ్యమైన ఘట్టం. పూర్వీకుల నుండి వస్తున్న పవిత్రమైన రక్షాసూత్రం తీసుకురండి. దానికి పూజ చేసి కట్టుకోవాలి. లావణ్య, ఆ పట్టుబట్టలో చుట్టి ఉన్న రక్షాసూత్రం బీరువాలో పెట్టాను, తీసుకురా. లావణ్య వెళ్లి వెతికి ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. అత్తయ్యా, అక్కడ లేదది. బీర్వా మొత్తం వెతికాను. ఏంటి, లేదా? నేను నిన్న రాత్రి నీ చేతికిచ్చి భద్రంగా పెట్టమన్నాను కదా. ఎక్కడ పారేశావు? నేను పారేలేదత్తయ్యా, మీరు నాకివ్వలేదు. మీరే ఎక్కడో పెట్టి మర్చిపోయుంటారు. అయ్యో, అది లేకుండా పూజ పూర్తి కాదు. సమయం మించిపోతోంది. అది దొరకకపోతే వ్రతం భగ్నమవుతుంది. సంవత్సరమంతా అరిష్టం. శాస్త్రిగారి మాటలకు శారదకు కళ్లలో నీళ్లు తిరిగాయి. లావణ్య ముఖం కూడా పాలిపోయింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలి వేసుకుంటూ వెతకడం ప్రారంభించారు. నీవల్ల, నీ అజాగ్రత్త వల్లే ఇదంతా. మా ఆయన ఇంట్లో ఉంటే ఇలా జరిగేదా? అవును, మామయ్యగారుంటే మీరిలా నన్ను అనవసరంగా నిందించేవారు కాదు. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతుండగా మళ్లీ ఒక్కసారిగా ఇంట్లోని లైట్లన్నీ టప్మని ఆగిపోయాయి. మళ్లీ చిమ్మచీకటి. అమ్మో, ఎవరు? ఎక్కడుందో? నేనే అత్తయ్యా, మీ పక్కనే ఉన్నాను. ఈ కరెంటుకు కూడా మన గొడవ చూడలేకపోయినట్టుంది. ఆ చీకట్లో ఒకరికొకరు తగుల్తూ వెతుకుతూ ఉన్నారు. అనుకోకుండా శారద చెయ్యి లావణ్య చేతికి తగిలింది. ఆ స్పర్శకు ఇద్దరూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. మీ మావయ్యుంటే ఈ రక్షాసూత్రాన్ని ఎప్పుడూ దేవుడు పట్టం వెనకాలున్న చిన్న గూటిలో దాచేవారు, ఎవ్వరికీ కనిపించకూడదని. నిజమా అత్తయ్యా? నాకు ఆ విషయం తెలియదు. ఎందుకలా?
దానికి ఎవ్వరి దిష్టి తగలకూడదని ఆయన నమ్మకం. నేను ఈ మధ్య మతిమరుపుతో బయటపెడుతున్నాను. లావణ్య వెంటనే తన ఫోన్ లైట్ ఆన్ చేసి దేవుడి పటం దగ్గరకు వెళ్ళింది. శారద చెప్పినట్టుగానే పటం వెనక ఉన్న చిన్న గూటిలో పట్టువస్త్రంలో చుట్టిన రక్షాసూత్రం ఉంది. అత్తయ్యా, దొరికింది. ఇక్కడే ఉంది. మీరే కరెక్ట్గా చెప్పారు. అప్పారావుగారి జ్ఞాపకశక్తి. ఆయన లేకపోయినా ఆయన పద్ధతులు మనల్ని కాపాడుతున్నాయి. ఆ మాటతో ఇద్దరి మధ్య ఉన్న కోపం కరిగిపోవడం మొదలైంది. లావణ్య ఆ రక్షాసూత్రాన్ని తీసుకువచ్చేసరికి లైట్లు మళ్లీ వచ్చాయి. శాస్త్రిగారు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా, దొరికిందా తల్లీ? సమయానికి దొరికింది. ఇక త్వరగా పూజ పూర్తి చేద్దాం. సమయం మించిపోతోంది. ఇద్దరూ కలిసి ఎంతో శ్రద్ధగా పూజను పూర్తిచేశారు. శాస్త్రిగారు ఆశీర్వదించి వెళ్ళిపోయారు. హాల్లో అలసటతో కూర్చున్న శారద, లావణ్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఒక రకమైన శాంతి, ఉపశమనం. క్షమించు లావణ్య, అనవసరంగా నిన్నరిచాను. తప్పు నాదే. లేదు అత్తయ్యా, నాది కూడా తప్పుంది. నేను కొంచెం ఓపికగా ఉండాల్సింది. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పు లావణ్య, పర్వాలేదు, చెప్పు. మామయ్య గారు మన మధ్య ఒక వంతెన లాంటివారు. ఆయన ఉన్నప్పుడు మన మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా పెద్దవి కాకుండా చూసుకునేవారు. ఈరోజు ఆయన లేకపోవడంతో ఆ వంతెన కూలిపోయినట్టయింది. లావణ్య మాటలకు శారద కళ్ళు చెమర్చాయి. ఆమె తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది. పూజ పూర్తయిన తర్వాత కాసేపు గాలికోసం ఇద్దరూ ఇంటి ముందు అరుగుమీదకు వచ్చి కూర్చున్నారు. అప్పుడే అటుగా వస్తున్న పంకజం వారిని చూసింది. అమ్మో, శారదా, బాగున్నావా? ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిందటకలా? లావణ్య నిన్ను కొట్టిందట, నిజమేనా? నేనిప్పుడే మీ ఇంటికొద్దామనుకున్నాను. పంకజం మాటలకు శారద, లావణ్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారిద్దరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, ఆ తర్వాత అణుచుకోలేని నవ్వు. విన్నావా మన పరాక్రమం? మనం తెలియకుండానే పెద్ద యుద్ధమే చేశామట. అవునత్తయ్యా, మావయ్యగారుంటే ఈ కథ విని ఎంత నవ్వుకునేవారో కదా. మన మధ్య గొడవలకు కారణం మన అహంకారమే, కాని మరొకటి కాదు. ఏంటి మీరు నవ్వుతున్నారు? నేను సీరియస్గా అడుగుతుంటే మీకు నవ్వొస్తోందా? అవును పంకజం, మా ఇంట్లో గొడవ జరిగింది. కాని అది అత్తాకోడళ్ల గొడవ కాదు, మా ఇద్దరి అహంకారాల మధ్య గొడవ. దానికి పరిష్కారం కూడా దొరికిందిలే. నువ్వు వెళ్ళిరా. శారద చెప్పిన సమాధానానికి పంకజం అయోమయంగా ముఖం పెట్టి వెళ్ళిపోయింది. లావణ్య లేచి ఒక ప్రసాదం ఉండను తీసుకువచ్చి శారద నోట్లో పెట్టింది. శారద ప్రేమగా ఆమె తలపై చెయ్యి వేసి నిమిరింది. అప్పారావు అనే నిశ్శబ్దవంతన లేనప్పుడు వారు తమ మధ్య ఒక కొత్త వంతెనను నవ్వులతో, అవగాహనతో నిర్మించుకున్నారు.